వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ షర్మిల గారు సరికొత్త వ్యూహాలతో ఏపీలో ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే చెల్లెలు జోరు మీద ఉంటే అన్న జగన్ అన్న బేజార్లో ఉన్నారట. ఎంతటికి ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు కనుక జగన్ అన్న అలాగే వైఎస్ షర్మిల గారు అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. వారికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ఇక షర్మిల గారు సరికొత్త వ్యూహాలు ఏంటి, చెల్లెలు జోరు మీద ఉంటే జగన్ అన్న ఎందుకు బేజార్లో ఉన్నారు అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా ఈ వీడియోని చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముగిసిన అన్నా చెల్లెల పోరు మాత్రం చల్లారలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో వైఎస్ షర్మిల పాత్ర ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి సైతం వైఎస్ షర్మిల పాత్ర అంతే ఉందని అటు ప్రజలు ఇటు రాజకీయ నిపుణులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలు ముగిసినా కానీ కాంగ్రెస్కు డిపాజిట్లు సైతం దక్కకపోయినా ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఏమాత్రం పట్టు వదలలేదని కూడా చెప్పుకోవాలి. 2029 ఎన్నికల వరకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు ఆమె. ఆ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఆ దిశగా ఆమె ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఆరోపణలు అన్నపైన అగ్రనేతలలో వేటలో కూడా చెల్లెలు పడ్డారు. అసలు ఏంటి ఏం ఆరోపణలు కదా మనం చూసినట్లయితే అధికారంలో ఉన్నంత కాలం విపక్షాలను నిందించడానికి సరిపోయిందని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం ఇవ్వలేదని కూడా పలువురు జగన్ అయితే ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. ఇక అధికారం కోల్పోయిన తర్వాత అయినా ప్రజా సమస్యలపైన చర్చిస్తారని అనుకుంటే ఇప్పటికి కూడా వైసీపీకి చెందిన మీడియా సోషల్ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తుందనేసి, అలాగే గద్దె దింపిన జగన్కు బుద్ధి రాలేదని చాలామంది ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలో ఉండగా సొంత పార్టీ నేతలు సైతం దర్శనం ఇవ్వాలన్న వైసీపీ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎవరికి కూడా దర్శనం ఇవ్వలేదని వైసీపీ నేతలే ఆ క్యాడర్ సైతం పట్టించుకొని జగన్ నిన్న నెల్లూరు వెళ్ళి మరీ రిమాండ్లో ఉన్న పిన్నెల్ని పరామర్శించారు. టీడీపీ పైన విమర్శలు కూడా కురిపించేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి కూడా వైఎస్ జగన్ టీడీపీ పైన బురదల్లే ప్రయత్నాలే చేస్తూ ఆరోపణల పైన ఆరోపణలు చేస్తూ కాలాన్ని గడిపేస్తుంటే ఆయన చెల్లి షర్మిల మాత్రం హుందాగా వ్యవహరిస్తూ రాజకీయ చదరంగం చాణక్యుల్లాగా అడుగడుగునా ముందుకు సాగుతూ వెళ్తున్నారు. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వైసీపీలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారా, అంటే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? ఆ దిశగా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు షర్మిల వ్యూహాలు రచనిస్తున్నట్టుగా, అంటే షర్మిల యొక్క తన వ్యూహాల్ని పదును పెట్టి ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన వారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేర్చుకునేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఏది ఏమైనా వైఎస్ఆర్ జయంతి పేరుతో వైఎస్ షర్మిల కొత్త వ్యూహాన్ని కూడా రచించనుంది. జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉంది కాబట్టి ఈ ఏడాది తండ్రి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలనేసి వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలే కాదు, చాలా జోరుగా ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు డికే శివకుమార్ లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలతో, ఖర్గే ఇలాంటి వారి నేతలందరితో కూడా కలిసి ఈ వేడుకను ఘనంగా నిర్వహించి రానున్న 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో మరింత పుంజుకునే విధంగా ప్రయత్నాలు చేయడానికి ఆమె చాలా సన్నాహాలు వ్యూహాలు అయితే రచిస్తుంది. కాగా ఈ వేడుకల్లో అడ్డు పెట్టుకుని గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వైసీపీకు గూటికి వెళ్ళిన వైఎస్ఆర్ అభిమానులు అంటే నేతలు ఎవరైతే ఉన్నారో తిరిగి కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ బిడ్డ అయినటువంటి షర్మిల కొంత ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ వార్తలు అయితే చాలా వేగంగా విస్తరిస్తున్నాయి కూడా. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆమె ప్రముఖ సినీ ప్రముఖులు కీలకమైనటువంటి నేతలు ఆహ్వాన పత్రికలు కూడా ఇచ్చినట్టు సమాచారం. వైసీపీకి తప్పని షర్మిల ముప్పు అసలు ఏంటి, వైఎస్ షర్మిల నుండి ఏం ముప్పు ఉంది అని కదా మనం చూసినట్లయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రాలో కాంగ్రెస్ కనుమరుగైన విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
అలాంటి నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వైఎస్ షర్మిల చేపట్టారు. దీంతో పార్టీ శ్రేణుల్లో మళ్ళీ ఆశలు అయితే చిగురించాయి. తన వాక్చాతుర్యంతో సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని సైతం రాజకీయంగా ప్రశ్నించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రాలో కాంగ్రెస్ పైన ఆగ్రహం ఉన్నటువంటి విషయం కూడా ఆమెకు తెలుసు. కానీ ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అందరూ అనుకున్నట్టుగా ఓడిపోయింది. ఆయన వైఎస్ షర్మిల వెనకడుగు వేయకుండా 2029 ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచి ఆమె సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ వేడుకలను అడ్డు పెట్టుకొని స్వామి కార్యంతో పాటు స్వకార్యం పూర్తి చేసుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. వైఎస్ షర్మిల అనుకున్నట్టుగానే వైసీపీలో కీలక నేతలు కాంగ్రెస్లో కనుక చేరితే వైసీపీకి ముప్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అయితే ఏది ఏమైనా ఈ విధంగా అంటే వైసీపీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేర్చుకునే దానికోసం వైఎస్ఆర్ వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు షర్మిల గారు. ఈ రకంగా చెల్లెలు మంచి జోరు మీద ఉంటే అన్న జగన్మోహన్ రెడ్డి బేజారు తప్పడం లేదు అని చెప్పుకోవచ్చు. అయితే షర్మిల చేస్తున్న ఈ వ్యూహాలకి జగన్ ఏ విధంగా రిప్లై ఇస్తారు, ఏ విధంగా ముందుకు సాగుతారు, కాంగ్రెస్ పార్టీని బీట్ చేసే విధంగా తన పార్టీలో ఉన్నటువంటి నేతల్ని కాపాడుకోవడానికి జగనన్న ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది కూడా ఇక్కడ మనం చూడాల్సి ఉంది. ఏదేమైనా జగనన్న సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలను కాపాడుకునేందుకు ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇప్పుడు కూడా ప్రజలను తప్పుపడితే ఉన్న నేతల్లో చాలామంది వాళ్ళకందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని జగనన్న దగ్గర ఉండడం కన్నా ఎక్కడి నుండి వచ్చామో అంటే కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి వచ్చిన నేతలంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరేటువంటి అవకాశం ఉంది. మరికొంతమంది నేతలు జగనే తన సర్వం అనుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారికి ఇక ఎటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో ఎదురవుతాయనేది కూడా చూడాలి. ఏది ఏమైనా జగనన్న కోసం చూస్తున్నటువంటి నేతల కన్నా తమ అధికారం కావాలనుకునే నేతలే ఎక్కువగా ఉంటారు. కాబట్టి 100% జగనన్నను వదిలేసి కాంగ్రెస్ గూటుకు చేరేటువంటి నేతలే ఎక్కువగా ఉంటారు. అయితే గెలిచిన 11 మంది నేతల్లో కూడా మరి ఎంతమంది పార్టీ మారుతారో మనం చెప్పలేము. మరి ఒకరిద్దరు మినహా మిగతా వారు కూడా పార్టీ మారచ్చు, కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు, లేదా కూటమి చెంతకు చేరేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. చూద్దాం రానున్న రోజుల్లో జగనన్న భవిష్యత్తు ఏంటి, షర్మిల వ్యూహాలకు జగనన్న తట్టుకొని నిలబడతారా ఏంటి అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని షర్మిల గారికి సంబంధించి జగనన్నకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.